ఫీవర్. సీఎం కేజ్రీవాల్ ఇల్లు ముట్టడికి కాంగ్రెస్ నేతల ప్రయత్నం. భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు. శౌర్యాంజలి ఎగ్జిబిషన్ సందర్శించిన మోదీ. మరో 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీరం వెంబడి ఈదురుగాలులు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి, గణనాథునికి ఘనంగా పూజలు. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. చిన్న శేషవాహనంపై విహరించిన శ్రీవారు. దశాబ్దం తర్వాత ఫెడ్ వడ్డీ రేట్ల సవరణ. ప్రపంచ మార్కెట్లలో టెన్షన్. రైట్, అందరికీ ముందు చప్పట్లు. అందరూ ఒక్కొక్క వాయిస్ చెప్పారు. సో మొట్టమొదట మీరు ఏ నవ్వుతో మొదలు పెట్టబోతున్నారు మాట? మీరు ఆలోచించుకునే లోపు శ్రీధర్ గారు మీకు ఒక చిన్న సిచ్యువేషన్. మీరు ఉదయకిరణ్ సినిమా చూసుంటారు, నువ్వు నేను. చూసాను. నువ్వు నేను సినిమాయే కదా. ఇడ్లీలు అమ్ముకుంటూ బతుకుతాం, మీ పెద్దాళ్ళందరూ ఇంతే. సో అందరూ ఇడ్లీలు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. ఎలా హ్యాండిల్ చేస్తారు మన సింగర్స్ అందరూ? సింగర్స్ సపోజ్ అంటే సింగర్స్ అందరూ అంటే బాగుండదేమో. ఒక సింగర్ పాపం ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని బాగా కోరికతోటి ట్రై చేసి కాలేకపోయాడు. సో ఆయనకి అందరు సింగర్లు వచ్చేస్తుంటారు అనమాట, యూనో. సో ఇతను అమ్ముతుంటాడు. ఇతని గురించి తెలిసిన వాళ్ళందరూ వచ్చి కొంటుంటారు, కానీ కొనేటప్పుడు డిమాండ్ చేస్తారనమాట. భాయ్ ఆజ్ రఫీకే జైసా గాయా తో మై ఖరీద్తాం తుమారే పాస్ ఇడ్లీ అనగానే ఇమ్మీడియట్గా రఫీ అయిపోతాడు. ఫూల్ జైసా ఇడ్లీ హో నమకీన్ చట్నీ హో జబ్ భీ తుమ్ ఖాओगे तो बोलोगे लाजवाब हो 14वीं का चांद हो. पक्का उनका हम किशोर दा का फ़ैन है. अब क्या करेंगे? अच्छा ठीक है, नो प्रॉब्लम. ही ఈజ్ వెరీ ఇన్నోవేటివ్. సో అతను ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా కిషోర్ వచ్చేస్తాడు ఆయన మీదకి. కిషోర్ వచ్చేసి जब इडली हो नरम नरम और सांबार हो गरम गरम तो तुम बोलोगे क्या? इडली चटनी सांबार. దెన్ ఇంకో అతను వస్తాడు, భాయ్ ముఖేష్ అంటే ముఖేష్ అచ్చా ఓకే నో ప్రాబ్లం. అన్ని పాపులర్ సాంగ్స్ తీసుకున్నాడు అనమాట. ఇడ్లీ యహా సాంబార్ వహా చట్నీ యహా बोलो क्या चाहिए जी चाहे जब हमको ऑर्डर तुम दो हम है वहीं हम तेज हाँ. ఇవన్నీ కాదండి, మనకు తెలుగు సింగర్లు, మనకు తెలుగు వాయిస్లు కావాలి. తెలుగు వాయిస్ కావాలి. చాలా పాపులర్ సాంగ్ ఈ మధ్య నా ఫ్రెండ్ పాడింది, మీకు అందరికీ తెలుసు. మామా నువ్వు కానీ ఒక్కసారి నా దగ్గర ఇడ్లీ చట్నీ తిన్నవంటే దునియా మొత్తం తిరిగినా మళ్ళీ చుట్టూ తిరిగినా దగ్గరికే వస్తావు. ఇడ్లీ తినిపిస్తా మామా, నీకు చట్నీ తినిపిస్తా మామా, ఇడ్లీ తిని నువ్వు నన్ను మర్చిపోనేలేవు మామా. మామా రాజా, సూపర్ రాజా, బంగారు రాజా, యాగ రాజా. బాగుందా పోసాని గారు? చాలా బ్రహ్మాండంగా పడావు, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మా దగ్గర నేను టీచర్గా పనిచేస్తున్న దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారండి. వ్యాసం రాయమని చెప్తే అతను తెలిసిన విషయాలు ఆవు గురించే రాస్తున్నాడు. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, ఆవు పేడ వేస్తుంది అని రాస్తున్నాడు. ఏ టాపిక్ ఇచ్చిన రాసే వరకు ఎలా అని చెప్పి మేడం మార్చేసింది. ఇదే మన విమాన ప్రయాణం అని చెప్పి. సరే రాసి మళ్ళీ మొదలుపెట్టాడు. అనుకోకుండా నేను విమాన ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. విమానంలో కూర్చున్నటువంటి నా పక్క వ్యక్తి ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు, నాకు అర్థం కాలేదు. అందులో బొమ్మలు చూశాను. బొమ్మలు చూసి అందులో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ చాక్లెట్లు ఇస్తే తింటూ పక్క నుంచి కిటికీ నుండి బయటికి చూశాను. బయటికి చూడగానే కింద ఉన్నటువంటి పచ్చటి పొలాల్లో తెల్లటి ఆవు కనిపించింది. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, ఆవు పేడ వేస్తుంది. ఇలా కాదని చెప్పి మళ్ళీ టీచర్ ఇంకొకటి క్రికెట్ అనేటువంటి ఒక అంశం ఇస్తే అనుకోకుండా నేను క్రికెట్ ఆడేటువంటి క్రమంలో రాజు టీంలో ఉన్నటువంటి రాజు
బౌలింగ్ చేస్తున్నాడు, మా టీంలో ఉన్నటువంటి సతీష్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ బ్యాటింగ్ దాటికి వెళ్ళినటువంటి బాలు పక్కన ఒక ముళ్ళకంపలో పడింది. ఆ ముళ్ళకంప పక్కకే పచ్చటి పొలాలు ఉన్నాయి, ఆ పక్కకి తెల్లటి ఆవు కనిపించింది. ఆవు తెల్లగా ఉంటుంది, ఇలా మళ్ళీ ఆవు మళ్ళీ పాలు ఆలోచిస్తుంటే ఇస్తుంది. మీరేమిటండి ఏం ఊరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? చెబుతాం ఖచ్చితంగా. ఆవు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆవు హెరిటేజ్ పాల కోసం, అది హెరిటేజ్ కోసం వస్తుంది. బాగా కనిపెట్టారు మీరు. ఐ లవ్ యూ, బాగా చేశారు. మనం ఇందాడ వినాయకుడి దగ్గర ఉన్నామండి. జయప్రకాష్ రెడ్డి గారిని ఆడ కూర్చోబెట్టారు, మనం ఇంకా అక్కడే ఉన్నాం. అవును, అక్కడే ఉన్నారు జయప్రకాష్ రెడ్డి అక్కడే గారు. పాపం ఆయన ఉన్నాం. ఆందోళన పడిపోతున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఆయన ఒక భయం ఇదే అయిపోతుంది అన్నమాట. మొత్తం పసుపు కుంకుమ వేసేసి ఆయన వినాయకుడిలాగా ఆయన పూజించేస్తూ ఉంటారు. ఏమిరా ఏడున్నారా బక్కన్నా, బొమ్మ వస్తుందా లేదా, ఏమి చేస్తాడారా? ఇదిగా బండి రెడ్డి, నేను ఇప్పుడే వెళ్తానే అని చెప్పి బొమ్మ దగ్గరికి వెళ్తారు ఈయన. అప్పుడు కృష్ణరాజు గారు వీళ్ళు ప్రభాస్ వీళ్ళు బొమ్మలు క్రైన్లతో లేపరు, వీళ్ళే లేపేస్తుంటారు. బాహుబలి ప్రభాస్ 676 బొమ్మ ఇది. లేపు లేపు ప్రభాస్. ఆగిపోయిందన్న, పొద్దు నుంచి బొమ్మలు ఎత్తి ఎత్తి భుజాలు లేపుట్లే. ఆగిపోయిందన్న. ఏం మాటలురా, లేపు లేపరా. ఇలా వాళ్ళే లేపేస్తుంటారు, ఇంకా ట్రైన్లు వీళ్ళు అవసరం లేకుండా. ఈలోపు ఈ పంది దగ్గర వేణుమాధవ్ ఉంటాడు, అతను పాపం పొలిగిస్తారు అతనికి. దత్త తీసుకోవడం అంటే మంచి బట్టలు ఇచ్చి మంచిగా బిర్యానీ పెడతారు అనుకున్నా. పొలుగు బారా చేతికి ఇచ్చి కోతలు నమ్మంటున్నారన్నా. రాజా తవ్వుతున్నావా లేదా ఏంటి సలుగుడు? తవ్వుతున్నారన్నా, తవ్వుతుందా? అలాగే స్వప్న గారు నాకే అర్థ పెట్టారా? బాలకృష్ణ గారిని మీరు అడుగుతారు, స్వప్న గారు అడుగుతారు. నమస్కారం బాలకృష్ణ గారు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది వివిధ గ్రామాలని వాటిని దత్తత తీసుకుంటూ ఉన్నారు. మహేష్ బాబు గారు కూడా ఇటీవల కాలంలో చూసాం, పురిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత గురించి మీ అభిప్రాయం ఏంటి అని స్వప్న గారు అడుగుతారు. అడిగినప్పుడు బాలకృష్ణ గారు మరి దత్తత గురించి దత్తత తీసుకోవడం వల్ల జరిగేటువంటి ఆ గ్రామాలకి జరిగేటువంటి లాభాలు, ఒకవేళ దత్తత తీసుకోకపోతే మరి ఆ తర్వాత పరిణామాలు ఎలా జరుగుతాయి ఏమిటి, ఇవన్నీ అంటే దత్తత గురించి నాకు కూడా క్లారిటీ లేదు, తెలీదు పూర్తిగా. తప్పకుండా బాబు గారిని సంప్రదించి మరి నమ్మకూరు తీసుకోవాలా లేక హిందూపురం తీసుకోవాలా ఇవన్నీ కూడా ఆలోచించి తప్పకుండా దత్తత తీసుకుంటాం. తెలంగాణ తీసుకోరా? తప్పకుండా అవన్నీ కూడా ఆలోచన చేసే తీసుకుంటాం. కానీ దత్తత తీసుకుంటే మీరు ఒకవేళ చీపురు చూడమంటే ఊడుస్తారా బాలకృష్ణ? తప్పకుండా అంటే గట్టిగా చెప్పలేను కానీ ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు అసలు తెలంగాణకి స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా ఉన్నాను. తప్పకుండా అంకుల్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మట్టి వినాయకులకు సంబంధించింది కూడా ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నారు. తప్పనిసరి అవసరం ఉంది కాబట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. సో నాన్నగారు బాలకృష్ణ అంకుల్ తో మాట్లాడుతున్నది ఎవరో? లక్ష్మి మంచా? అవును, దిస్ ఇస్ లక్ష్మి మంచు. తప్పకుండా మీరెందుకు అడాప్ట్ చేసుకోవట్లేదు ఒక విలేజ్ ని? నేను తీసుకుంటున్నాను, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కొన్ని వేరే వర్క్స్ ఉండటం మూలంగా ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా ఉన్నాను. అందువల్ల నేను ఇప్పుడు బిజీగా ఉన్నారు. అది కూడా మెయిన్గా నేను ఒక మదర్గా ఉన్నాను. అది మేజర్గా చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి వీటికన్నా కూడా చాలా ముఖ్యమైన రోల్ అది. అండ్ అలాగే సునీత గారు మీరు తీసుకోరా దత్తత? నేను తప్పకుండా తీసుకుంటాను. అయితే నా ఉద్దేశంలో దత్తత అనేది ఏంటంటే దత్తత తీసుకుంటున్నావో ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అది కాదండి పార్వతి గారు, మీకు తెలుసలేదో కానీ దత్తత అనేది తప్పకుండా మానసికంగా సంసిద్ధులై ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాంతాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్నటువంటి మన పరిసర ప్రాంతాల్లో ఏ ప్రాంతమైనా సరే దత్తత తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళేదో చేద్దామని కాదు. చాలా మంది అంటారు జనని జన్మభూమిశ్చ మన ప్రాంతాన్ని తీసుకుందామని. మనం ఈ ప్రాంతం
ఉంటే అక్కడ తీసుకుంటే దాన్ని అభివృద్ధి చేస్తే అంతకన్నా చాలా గొప్పది ఏం లేదండి. దేశం ప్రేమించమని కూడా అందుకే అన్నారు చాలా మంది. అలాగే మీరేమన్నా బాలకృష్ణ గారి డైలాగ్ ని మన కామెడీ యాక్టర్ ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుందో చిన్న కామెడీగా చెప్తాను. బాలకృష్ణ గారిది లక్ష్మీ నరసింహ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉందండి. ఏంటంటే కుమారస్వామి, గోపాలస్వామి, వీరస్వామి, కుప్పస్వామి, వెంకటస్వామి, సుబ్బస్వామి అని ఇలా 5 స్వాములు పుట్టేవాళ్ళు పుట్టినట్టుగా చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని మొక్కి మరి పెట్టారా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా ఇలా ఉంటుంది. ఆ డైలాగ్ని మన కామెడీ యాక్టర్ ఎంఎస్ నారాయణ గారు చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు? అబ్బా కొట్టర్ బట్టిల్ కత్తులతో కాదు రేకంటి చూపుతో చంపేస్తా. రెగ్బాబు, గిరిబాబు, శోభన్ బాబు తాగిన ఫ్లాట్ అవుతుంటే ఈసారి తాగిన ఫ్లాట్ కాకూడదు, నాకులాగా స్ట్రైట్గా నిలబడాలని ఏరుకోరు పెట్టారా మా నాన్న కొట్టర్ బాబని. ఇంటికి వస్తాం. నా పేరు మిస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకొని తాగినారా ఏదో. ప్లీజ్ సార్ కొట్టర్ బాటిల్ ఇస్తారా, నాలుగు గుంజేస్తుంది. ఎంఎస్ నారాయణ గారు మహానుభావులు పైనుంచి చూసి ఆయన దీవిస్తారు మిమ్మల్ని. అంటే ఇవాళ చేసే ఈ హాస్యం ఈ కార్యక్రమం అది కూడా ఎవరి మనోభావాలని నొప్పించడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అంతకంటే కాదు, కేవలం నవ్వించడానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నం. కళాకారులకి ఈ వెసులుబాటు ఈ స్వేచ్ఛ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మన రేడియో కార్యక్రమాలు మనం వింటుంటే డిఫరెంట్గా అప్పుడు ఇప్పటికి కూడా ఐ థింక్ వినిల్ రికార్డ్స్ యూజ్ చేస్తున్నట్టున్నవాడు. అప్పుడప్పుడు పాట మన రికార్డ్ అవును అరిగిపోయి ఇబ్బందులు వస్తుంటాయి. అవును, పాత స్పీడ్ పెరిగిపోవడం, తగ్గిపోవడం, లేకపోతే గెట్ స్టక్స్. అది చాలా ఫన్నీగా ఉంటుంది. చిన్నప్పుడు పాట వినేవాడిని, అదేంటో రెగ్యులర్గా స్టక్ అయ్యేది. అది నేను రెగ్యులర్ విన్నాను. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడిన పాట వినండి అని. ఏదో ఏదో ఎంతో చెప్పాలని మనసంతా విప్పాలని, అంతే 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 ఏదో ఏదో ఎంతో చెప్పాలని మనసంతా విప్పాలని, అంతే 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 చూసి ప్రాణాలు తీసి నా మనసెంతో మురిపించకు, ఊగి 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 ఊగి. మీకు కలిగిన సౌకర్యానికి చింతిస్తున్నాం. తదుపరి పాట వినండి. ఆ పాట అంతటితో కట్. సో అలాంటివి ఎన్నో ఆ రోజుల్లో ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అలాంటివి టెక్నికల్ పరంగా చాలా ఇబ్బందులు అలాంటివి ఎన్నో చూసాం ఆ రోజుల్లో. ఎన్నో కష్టాలు ఒక రికార్డింగ్ థియేటర్లోనే కానీ, లేకపోతే సినిమా షూటింగ్ అప్పుడు కానీ ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎదుర్కొని మరి ఈ రోజున ఇక్కడ దాకా రాగలిగాము అని అంటే ఆ రోజు పడే కష్టాలు, ఆ మనుషులు, ఆ ఆప్యాయతలు, ఆ మమతలు అవన్నీ కూడా చూద్దాము అని ఎతికినా కూడా కనిపించడం నిజంగా అలాంటి తీపి జ్ఞాపకం. న్యూస్ రీడర్ ప్రగతి గారు ఈ మన వినాయక చవితి లంబోదరుడన్నా, గజానుడన్నా, వినాయకుడన్నా, విఘ్నేశ్వరుడన్నా అందరూ ఒకటి. ఆ గజానుడిని మనం నీటిలో వివిధ రంగులతో తయారు చేసినటువంటి వినాయకుల్ని అందులో వేసినట్లయితే నిమజ్జనంగా మారిస్తే వివిధ రకాల జలచరాలు చనిపోతున్నాయి. అందుకే తప్పకుండా మట్టి సంబంధించినటువంటి వినాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం ప్రజలందరి మీద ఉంది. మంచి మాట చెప్పావు నాన్న, ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ మాట. చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడింది భానుమతినమ్మా. మేడం మీరు కూడా చాలా బాగా చేస్తారు. స్వప్న మేడం గారు మీరు చాలా అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్, అందరికి తెలుసు. సింగర్ గా అందరికి తెలుసు. చాలా అన్నపూర్ణ రాజకుమార్ గారు కానీ, భానుమతి గారు, తర్వాత చాలా మంది ఆర్టిస్టుల యొక్క మా కోసం ఒకటి చేయాలి. తప్పకుండా చేస్తాం. ఆ చేసే లోపు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నీలకంఠ గారు, మీరు డే అంతా అంటే లిటరలీ రోజు ఆటో నడుపుతారు కదా? రోజు ఆటో నడుపుతారు. ఎక్కడ విజయవాడలో ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి. మిమ్మల్ని ఇక్కడ మీ ఆటో కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. విజయవాడలో గాయత్రి నగర్ ఆటో స్టాండ్ అండి. గాయత్రి నగర్ ఆటో స్టాండ్ లో మీరు రోజు ఎన్ని గంటలకు వెళ్తారు? పొద్దున మార్నింగ్ 9కి వెళ్తానండి. 9కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం టైం వరకు స్టాండ్ అక్కడ ఉంటుంది, బయట తిరుగుతూ ఉంటాను.
ఎప్పుడైనా మీకు ఇంట్రెస్టింగ్ గా అంటే మీ ఆటో ఎక్కిన వాళ్ళందరూ కస్టమర్లతో సంభాషణలు అవుతూ ఉంటాయా? అప్పుడు అవుతూ ఉంటాయండి, జరుగుతూ ఉంటాయి. మీరు మిమిక్రీ కళాకారులను ఎంతమందికి తెలుసు విజయవాడలో? తక్కువ మందికేనండి తెలియదు, చాలా మందికి తెలియదు. అలాగే అంజన్ గారు, మీరు టీచర్ గా ఉంటూ మీరు మిమిక్రీ చేస్తారని స్టూడెంట్స్ తెలిసి ఉంటుంది కదా? తప్పకుండా తెలిసి వచ్చి అంటే వాళ్ళు ఏమన్నా మీరు హోంవర్క్ ఇస్తే లైట్ తీసుకుని అలాంటి చేస్తుంటారా? అట్లేం లేదు మేడం. అంటే ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ పిల్లలు ఉంటే కూడా రానటువంటి పిల్లలకు కూడా ఈ మిమిక్రీ ద్వారా అభినయ గేయాలు పాటలు పాడిపించినప్పుడు కూడా తప్పనిసరి వాళ్ళు ఇంట్రెస్ట్గా రావడం స్కూల్కు. అట్లా కాకుండా మిమిక్రీ తోటి వాళ్ళు చేయడం కూడా, వాళ్ళు రకరకాల వాయిస్లు ఇమిటేట్ చేస్తుంటారు. ఒకటి మే అండ్ మేక్ అనడం, తర్వాత ఇట్లా రకరకాల జంతువుల ఇమిటేషన్ కానీ, సౌండ్స్ ఇమిటేషన్ కానీ, వీటితో పాటు ఎక్కువ మంది మా మొత్తం తెలంగాణ అనుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 150,000 మంది టీచర్లు ఉంటే అందులో మిమిక్రీ ఆర్టిస్ట్గానే ఎక్కువ గుర్తుపడుతున్నాను. నన్ను అయితే ఒక 200 మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు తెలంగాణ అనుకున్నట్లయితే. అందులో ఒక టీచర్గా అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా అయినందుకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంది. అండ్ అలాగే చాలా గొప్ప విషయం చెప్పారు మీరు, డ్రాప్ అవుట్స్ అందరినీ తిప్పుకోవడానికి, పిల్లల్ని ఆకర్షితులు చేయడానికి చాలా స్కూల్స్ లో తప్పనిసరిగా నవ్విస్తూ వాళ్ళకి పాటలు నేర్పించడం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ అలాగే శ్రీధర్ గారు, రైల్వేస్ ఫస్ట్ అసలు మిమిక్రీ అనగానే రైలు ఎలా పరిగెడుతుంది, పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఇంకా సిచ్యువేషనల్ కామెడీ అని చెప్పి చాలా ఇవాల్వ్ అయిపోయాయి. పర్ఫార్మెన్సెస్ ప్రొఫెషనల్ గా చేస్తూ ఉంటారు? చేస్తున్నానండి. ఆమె లైవ్ సింగర్, ఎక్కువ అవును సింగర్ అని తెలుస్తుంది, మీ పాట తెలుస్తాయి ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. మిమిక్రీ అంటే అందరు నన్ను మిమిక్రీ కళాకారు గుర్తించారు, థ్యాంక్స్ టు దెమ్. సో ఎందుకంటే సింగర్స్ ఇమిటేట్ చేస్తుంటాను కాబట్టి కొన్ని జోక్స్ చెప్తున్నాను. మన ఇంతకుముందు నీలకంఠ గారు చెప్పారు కదా, చీపురు వేణుమాధవ్, నాకు మంచి జోక్ గుర్తొచ్చింది. ఓ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ప్రతిరోజు గొడవలు జరుగుతుంటే చిన్న చిన్న రీజన్స్, వాటికి పెద్ద కారణాలు ఏమి ఉండవు. ముగ్గురు కూర్చొని తింటుంటారు, ఈమె, వాళ్ళ భర్త, బాబు. వాళ్ళ బాబు సడన్గా వాళ్ళ ఫాదర్ని అడుగుతాడు, డాడీ ఇంటి మీద కాకి అరిస్తే మమ్మీ ఎందుకు బాగా టెన్షన్ అయిపోతుంది అంటాడు. అదేం లేదురా నాన్న, ఇంటి మీద కాకి అరిస్తే మా బంధువులు వస్తారు, అందుకని మీ మమ్మీ టెన్షన్ అవుతుందంటే, మరి మీ బంధువులు పోవాలంటే అదేం లేదు, అది కూడా సింపుల్ రా, మీ మమ్మీ అరిస్తే మా బంధువులు వెళ్ళిపోతారంటాడు. ఇంకా మళ్ళీ గొడవ మొదలవుతారు. ఇంకా గొడవల్లో ఎంత అయిపోయిందంటే బాగా గొడవ పెట్టుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ నాకు వేడి పాలు తీసుకెళ్ళి ఇచ్చాడు వాళ్ళ ఆవిడకి. ఆవిడ అడిగింది, ఏంటి నిన్న బాగా గొడవ వేసుకున్నారు, ఇవాళ ఏంటి మస్కా కొడుతున్నారా, నాకేమన్నా సారీ చెప్పడానికి ఈ పాలు తీసుకొచ్చాను అంటే, పిచ్చి ముఖం అది కాదు, ఇవాళ నాగుల పంచమి అందుకని పాలు తీసుకొచ్చానంటాడు. మళ్ళీ గొడవ. ఇలాగా గొడవలు అవుతూనే ఉంటాయి. ఈ కాలనీ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి బెస్ట్ కపుల్ ఆఫ్ ద కాలనీ, ఏమండి చాలా అన్యోన్య దంపతులు అని చెప్పి కాలనీ అని చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేశారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, అదే మేమేంటి అన్యోన్య దంపతులు ఏంటి అదంటే, లేదండి చాలా హ్యాపీ కపుల్ మీరే అన్నారు. ఎందుకండి ఎలా కనిపెట్టారంటే, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెప్పాడు, సార్ మేము ఎప్పుడు బయట నుంచి వెళ్తుంటే మీ ఇంట్లో నుంచి ఎప్పుడు నవ్వులు వినిపిస్తుంటాయి సార్, ఎప్పుడైనా మేడం నవ్వుతుంటారు లేకపోతే మీరు నవ్వుతుంటారు, అందుకని మేము డిసైడ్ చేసాం మీరే డెఫినెట్గా ఆదర్శ దంపతులని. అరే పిచ్చోళ్ళారా, మా ఆవిడకి నాకు గొడవలు అవుతుంటాయి, చేతిలో ఏది పడితే అది తీసుకుని కొడుతుంటుంది, అది చీపురు దొరికితే చీపురుతో కొడుతుంది, దువ్వెంతో కొడుతుంది, లేకపోతే అప్పడాల కర్ర ఉంటే దాంతో కొడుతుంది, అది మిస్ అయితే నేను నవ్వుతా, తగిలితే అది నవ్వుతుంటుంది, అందుకని మీరు అనుకున్నారు మేమంతా నవ్వుతున్నాం. వీళ్ళ కొడుకు కూడా తక్కువడు కాదు, ఈజ్ వెరీ ఫాస్ట్. ఒకరోజు వీళ్ళ ఫ్రెండ్ వచ్చాడు చూడ్డానికి, ఎరా చింటూ నీ ఏజ్ ఎంత అన్నాడు. ఏజ్ ఎక్కడా, స్కూల్లోనా, ట్రైన్లోనా, ఫేస్బుక్లోనా అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అదిరిపాడు, అదేంటి డిఫరెంట్గా ఉంటుందరా? అవును డిఫరెంట్గానే ఉంటుంది, స్కూల్లోనో ఏజ్ 12, ట్రైన్లో 10. ట్రైన్లో ఎందుకురా 10 అంటే హాఫ్ టికెట్ తీసుకోవాలి కదా అన్నాడు. ఓహో, మరి ఫేస్బుక్లో అంటే 19. అది సో ఇవాళ రేపు జనరేషన్. ఇద్దరు భార్య భర్తలు వెహికల్ మీద వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి అతను పిలిచి, ఎటు వెళ్తున్నా, సినిమాకి వెళ్తున్నారా? లేదు, ఇక్కడ ఎవరో ఊర్లో మెజిషియన్ వచ్చాడట, ఏ వస్తువు తీసుకుపోయినా కానీ మాయం చేస్తున్నాడట, అందుకే నా వెనక నా భార్యను తీసుకెళ్తున్నాను అంటాడు. మీరు చెప్పే జోకులని ఎక్కడి నుంచి అంటే మీ సేకరిస్తారా? జోకులు సేకరణ కార్యక్రమం ఉంటుందా? అంటే ఊహించుకోవడం కష్టం, మామూలుగా హ్యూమర్ ఉంటుంది అందులో. అవునవును, అంటే పేపర్లో వచ్చేటువంటివి కావచ్చు, లేదంటే ఇంకా మెయిన్గా అప్పుడప్పుడు ఇట్లాంటి జోక్స్ కూడా ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి మాట్లాడుకునేటువంటి విషయాలు కూడా. రైట్. మిత్రులు, మీరు సంగీతం నేర్చుకుంటారా ఇప్పుడు? అవునండి, నేర్చుకుంటున్నాను. ఓకే, సంగీతం మీకు ఎలా హెల్ప్ అవుతుంది వాయిస్లో? దీనికి మిమిక్రీ కూడా ప్రాక్టీస్ ఉంటుందండి. మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పుడు సరి గ మ పద ని సా అని ఎలాగంటామో దానికి కూడా
చాలా బాగా పాడుతున్నారు. అని ఇట్లా రోజు మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమా ఉంది. మిమిక్రీ డిప్లొమా ఉంది, చేశాను 1 year లాస్ట్ ఇయర్ అయిపోయింది. డిప్లొమా అయిపోయింది. ఆంటోనీ రాజు గారు చెప్తున్నారు. చాలా మంది అంటారు దేవుని కృప ఉండాలి, మిమిక్రీ రాదు అని. ఇది నేర్చుకుంటే వస్తుంది తప్పనిసరి. దీనికి శాస్త్రీయంగా మిమిక్రీ డిప్లొమా హైదరాబాద్ తప్పు. నిజంగా మీకు ఈజీగా నా వాయిస్ మీరు ఇమిటేట్ చేయగలరు. ఇప్పుడు చేస్తారు చూడండి, మంచులక్ష్మి చేయండి. లేకపోతే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఈ మిమిక్రీ మేళా ఇలాగే కొనసాగుతుంది. జస్ట్ స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. కాలేజీలకు వెళ్ళి ప్రయోజకులు అవ్వండి, ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి వీళ్ళందరినీ పంపిస్తే అవన్నీ చేసుకుంటూ కూడా ఇప్పుడు మిమిక్రీని కూడా డెవలప్ చేశారన్నమాట. వెల్కమ్ బ్యాక్. మిమిక్రీ మేళా కొనసాగుతుంది సాక్షి టీవీలో. ఇంటింటా పండగ సందడి కొనసాగుతుంది. సందడిలో భాగంగానే ఇవాళ ఈ మిమిక్రీ కళాకారులందరూ కూడా ఎన్నో హాస్యపరమైన అంశాలు, జోక్స్ చెప్తూ నవ్విస్తూ వచ్చారు. సో మొట్టమొదట మీ అందరికీ ఒక సిచ్యువేషన్, ఒక ఛాలెంజ్ ఏంటంటే, బాహుబలికి ధీటుగా ఫైటర్స్ ఇన్ ద ఫారెస్ట్ అనే ఇంగ్లీష్ సినిమా డబ్ అయి తెలుగుకి వచ్చింది. దాని తెలుగు టైటిల్ అడవిలో ఆజానుబాహులు. ఈ టైటిల్ని తీసుకుని వివిధ కళాకారులు, మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఇది కొలాబరేటివ్ ప్రాజెక్ట్ అనమాట. అటు డబ్బింగ్ ప్రాజెక్టు, డబ్బింగ్ కళాకారులు వచ్చేస్తారు, అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు వచ్చేస్తారు, సినిమా స్టార్స్ వస్తారు. వీళ్ళందరూ వచ్చి తయారు చేసిన అడవిలో ఆజానుబాహులు సినిమా ఎలా ఉండబోతోంది? బాహుబలికి డేటుగా అడవిలో ఆజానుబావుడు ప్రపంచంలో అద్భుత మేళాతో నిర్మిస్తున్న చిత్రం అడవిలో ఆజానుబావుడు. కంప్యూటర్ గ్రాఫిక్స్. అడవిలో ఆజానుబావుడు. అక్కడ 6 కాళ్ళ మనిషి కాదు, 4 కాళ్ళ మనిషే ఉన్నాడు. నువ్వు చూసింది చాలా తప్పుగా ఉంది. మొగాంబో ఉన్నాడు అక్కడ. ఏమిరా ఇంతెత్తున్నాడు? పరిగెత్తండి, మనం ఇక్కడి నుంచి పారిపోవాలా? ఎత్తుకుంటే చచ్చిపోతాను. నువ్వు ఎత్తు. ఏటైతే బండ్రేటన్నా ఆగా వెళ్ళిపోతున్నావేటే? వెనుకందరూ ఉన్నారు. నన్ను ఎవరు పట్టుకోలేరు. నిన్ను పట్టుకోవడానికి మేము అందరం సైన్యంగా వచ్చేస్తున్నాం. పిల్లలు ఎక్కడున్నారు? నన్ను వదిలేశారు రాజా, నేను ఇక్కడ ఉండిపోయాను రాజా. ఆరెవరు అంటున్నారు రాజా, బారున్నారు రాజా, ప్రభాస్ కల్లా ఎత్తున్నాడు రాజా, ఆగండి రాజా, రాజా. మేము వచ్చేస్తున్నాం. మీరు చూస్తున్నది అక్కడ ఉన్నది చాలా ఆజానుబావుడు ఉన్నాడు. చాలా వెనుకగా ఉన్నాడు. హైట్ చాలా తక్కువ కనిపిస్తున్నా, చాలా పొడుగ్గా ఉన్నాడు. మిత్రులారా భయపడకండి, మీ అందరి ముందు నేనున్నాను. రండి, నా వెనకాలే రండి. యామబి మీద మొత్తం పండికి వస్తుంటే భయపడకంటావేమి? చిన్నపిల్లలు మీరు భయపడకండి. ఆజానుబావుని చూసి దగ్గరికి వెళ్తే అతను ఏమనడు. ఏమండి, అందరూ మీ వెనకాల ఉన్నారు, నన్ను వదిలేశారండి, కొద్దిగా రండి. పార్వతి ఎక్కడున్నావు? పార్వతి, నిన్నెలా వదులుతాను? పార్వతి రా. పార్వతి, ఈయన ఎవరో దైవాంశ సంభూతుడు. ఈయన వస్తే నేను ఉండలేను. ఓ మై గాడ్, ఇంత పెద్ద అడవిలో మీరు వచ్చేసారా? ఇక్కడే చాలా. స్టెల్లా, నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. నీ వెనుకే ఉన్నాను, కనిపిస్తున్నానా? ఆజానుబావుడు వచ్చేస్తున్నాడు. రాక్షసుడుగా వాడు చాలా వికృత రూపాలు చేస్తున్నాడు. ప్రభాస్, బాహుబలి ఎక్కడున్నావురా? ఎక్కడ కనిపించవే? పెదనాన్న, ఇక్కడ పెద్ద కాయ ఉంది పెదనాన్న, కోతున్న పెదనాన్న. ఈ నీలాంబరి కూడా వచ్చేస్తుంది. చంద్రముఖి కూడా వదిలిపెట్టదు. వరకు ఆగదు. మధ్యలో ఈ దెయ్యాలు వలేమిరా? ఏదో దెయ్యాలు కూడా ఉన్నాయంట. పదండి. ఆజానుబావుడు ఎక్కడున్నావు? నువ్వు కనిపిస్తున్నావు నాకు. ఏం కంగారు పడకండి, చూడండి, నేనున్నాను. మీ అందరికీ అండగా నేనున్నాను. తమ్ముళ్ళు అందరూ రండి. ఆయన అట్టగా అంటాడయ్యా, ఆయనకి ఏం పని పాట లేదు. ముందు పరిగెత్తండి. ముందు అడవిలో ఆజానుబావుడు. మై గాడ్, టాలెంట్. మీ అందరి టాలెంట్కి సలాం, జోహార్లు. అంటే స్పాట్లో అనుకుని చేయడమే కాకుండా అంటే సిచ్యువేషన్ కలుగుపోవడం అనేది. ఒక్కసారిగా అంత సీరియస్ గా అయిపోయారంటే మీరు అడవిలో ఆజానుబావుడు వచ్చినట్టు పెట్టారు మొహాలందరూ. అంటే ఇది విచిత్రంగా ఉంది. ఈ సీన్ చూస్తేనే చాలా మంది నవ్వుతారు. అంటే మీరందరూ నవ్విస్తూ ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి అవ్వగానే ఎక్స్ప్రెషన్ అదనమాట పరిస్థితి. సో విద్రు, మీ హిట్ ఐటమ్స్ ఏంటి? ఇంకా అరుంధతి ఒకటి, ప్రభాస్ ఒకటి. అరుంధతి మన సోని సూద్ గారు, ఆయనకి రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పారు. పిందె పండై పర్వానికి వచ్చేసింది, నా ఆకలి తీర్చే వయస్సునికి వచ్చేసింది. కొంచెం కొంచెం నలుపుతూ నీ సారం మొత్తం పిలిచేయాలి. రప్పిస్తా నిన్ను, ఈ గద్వాలు పొలి మేరకు రప్పిస్తా.
రప్పించానే నిన్ను ఈ గద్వాల్ పొలిమే నిన్ను ఈ గద్వాల్ పొలిమేర దాటి వెళ్ళనివ్వను. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. నువ్వు నన్నేమి చేయలేవు. వస్తా, రాలేవు. వస్తా, రాలేవు. నీ ఊపిరి తీస్తానే బొమ్మాలి. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపిన నిన్ను పని పాట లేకుండా ఇప్పుడు నుంచి అవుతున్నాడు. వదల బొమ్మాలి, వదలా. రైట్. అలాగే మీరు తొలి ప్రేమ చిత్రం నుండి వాయిస్ కాకుండా ఇంకొన్ని ఫీమేల్ వాయిసెస్లో మీరు ఉక్కడ మస్తాన్ గారు వాయిస్ చేశారు, ప్రగతి గారి వాయిస్, లక్ష్మీ మంచు, అలాగే సింగర్ సునీత వాయిస్, ఇంకా చిన్మయ్య గారు మన దూకుడు చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పండి. అవును, ఈ మధ్య చాలా లో హస్కీ వాయిస్లో చాలా పాపులర్ అయింది ట్రెండ్. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, బట్ యూ డోంట్ రిజల్వ్ ఇట్. ఇట్ చూడు, నువ్వేంటో నీ సంగతి నాకు బాగా అర్థమైంది. అమ్మాయిలో 2 టైప్స్. టైప్ 1 నీలాంటి చీప్ ట్రిక్స్ పడిపోయి కుక్కల తోక వెనుక ఊపుతూ వస్తారు. టైప్ 2 వారు పడతారని గ్యారంటీ లేదు, వారి కోసం యుద్ధాలు జరగాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. అదేవిధంగా ఏమిటో ఇవన్నీ మాకు ఆ రోజుల్లో టైప్ 1 టైప్ 2 ఏమి లేవమ్మా. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళం. ఏంటో ఈ టైపులు 1 కంప్యూటర్లు ఫేస్బుక్లు ఆ రోజుల్లో అయితే ఏమీ లేవు. సౌందర్య గారికి అంతఃపురంలో సరిత గారు డబ్బింగ్ చెప్పారు. అది 2 అంతఃపురం చిత్రంలో సౌందర్య అండ్ సాయి కుమార్ గారు. సౌందర్య బా ఎందుకు చెప్పామా అయ్యా, మనకి బడికి పంపిస్తే చేతులతో బాంబులు ఇచ్చావే. ఏ చిత్ర, అమ్మంటే ఏమనుకున్నావు, నాన్నంటే ఏమనుకున్నావు? ఏ అగ్ని అగ్ని. అది కాదు ప్రకాష్. అదే విజయశాంతి గారు, కృష్ణ అండ్ విజయశాంతి, అవసే రాములమ్మ. కాల్ముక్త పాచ కొడుం దాందురా కొలంద కుదాందురా రే గుడిసెట్ రామస్వామి నీ చెప్తే గదొరగల తలలు మొలలో పెట్టుకోవాలరా. హొత్తెరికి ప్రభుత్వ అధికారులంటే ఆ నుండికి వచ్చినావు అంటే మన కృష్ణ గారు. నిన్నేమన్నాను రాములమ్మ, సాక్షి టీవీలో మిమిక్రీ మేళాకు రమ్మన్నాను. నువ్వు తొందరగా వస్తే మనం చాలా సంతోషంగా ఉందాం. బ్రిలియంట్. సో అలాగే సింగర్స్లో మిమిక్రీ ఆర్టిస్ట్, గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ బాలు గారు. అవును, ఆయన అందరి వాయిసెస్కి వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన కూడా ఎవాల్వ్ అయ్యారు ఒక సింగర్గా. అంటే నా అబ్జర్వేషన్లో స్టార్టింగ్లో చాలా లేతగా భలే ఉండేది వాయిస్. ఆయన మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే, వరపంటే నీవే, ఎన్నెల్లు తేవే, ఎదమీటిపోవే. బ్రిలియంట్. కిషోర్ త్రో ఉండింది అండ్ రఫీ గారి ఫీల్ ఉండింది. ఈజ్ యాక్చువల్లీ వన్ మ్యాన్ ఈక్వల్ టు 2 సింగర్స్. అలాగే అండ్ కామెడియన్స్ పాడినప్పుడు ఇంకా అద్భుతంగా పాడేవారు ఆయన. ముత్యాలు మస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. అలాగా అండ్ ఎంతమంది సింగర్స్ పాడారు. తర్వాత చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. I don't know what you say to me, but I have so much to say. What a singer, what a singer. భలే భలే మగాడి పోయి పాటలు. రైట్. భలే భలే మగాడి పోయి బంగారు నా సామి పోయి, నీ మగసిరి గులామునోయ్, నీ ఆన నిదాననోయ్. సో గ్రేట్ సింగర్స్ మనకు అలాగా. అండ్ కిషోర్ వాజ్ స్పెషల్ ఇన్ యోడ్లింగ్. ఓ మస్తీ కే నజారే హై तो ऐसे में संभलना कैसा मेरी कसम, जो लहराती डगरिया हो तो फिर क्यों ना रहूं मैं बेकारे. बस किशोर మీరే కాదు, వన్స్ మోర్ మీరే కాదు, మేము కూడా పాటలు పాడతాం. వెతికాను నేను, దొరికాను నేను, నాలోనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగే, పంచేస్తాను నన్ను, పరిచేస్తాను నన్ను, 8 దిక్కులన్నీ పొంగిపోయే ప్రేమ వెలగే,
సర్రా 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 ఆ విధంగా ముందు వస్తా ఉన్నాం. మేము కూడా పాటలు బాగుంటాం. అల్లుడు ఇంత బాగా పాడుతావని నేను ఎప్పుడు అనుకోలేదు. నా ముందు ఎప్పుడు పాడలేదు. ఎక్కడ నేర్చుకున్నావా ఇవన్నీ? మీకు తెలియకుండా చాలా నేర్చుకున్నాను. అన్ని మీ వెనకాల చేశాడు. కంటిన్యూ నీలకంఠ గారు. అండ్ ఇలాగే ఇదే మీరు బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, కృష్ణరాజు ఇంకా ఎన్ని వాయిసెస్ చేస్తారు? చేస్తాను 30 వాయిసెస్. 30 వాయిసెస్. సో 30లో మనకి 5 వినిపించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చింది, నాగేశ్వరరావు వచ్చింది, కృష్ణ. మహేష్ డెఫినెట్గా ఇంతకు ముందు పిక్చర్లో కన్నా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు కృష్ణ గారు. ఇప్పుడు కృష్ణ గారు. ఒకప్పుడు కృష్ణ గారిది ప్రజావైద్యశాల దగ్గర పురిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల లంచం కోసం నిర్దాక్షిణ్యంగా చంపింది నువ్వేనా? ఎందుకు చేశావు ఈ పని? అలా నువ్వేనా? శోభనబాబు గారు. నువ్వేనా? నేను కాదు. ఇక్కడికి ఈ సాక్షి స్టూడియోకి వచ్చినటువంటి మన కళాకారులు అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ రోజున పండగ రోజున అందరినీ కూడా ఆకట్టుకోవడం, అందరినీ చక్కగా సరదాగా నవ్వులు పూలు పోయించడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజుల్లో మనకి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకోండి, అది వేరే విషయం. శోభన్ బాబు గారు. మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవారా బాలకృష్ణ గారు, శోభన్ బాబు గారికి ఉండేవారా? తప్పకుండా ఆయన అందాల నటుడు. ఆయన బాని, ఆయన ఫ్యాన్స్ ఆయన, నా ఫ్యాన్స్ నాకే. మీ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు మీరు? నా నుంచి తప్పకుండా వాళ్ళు మంచి పవర్ఫుల్ యాక్షన్ కోరుకుంటారు. డైలాగులు తప్పకుండా. డైలాగులు లేకపోతే ఇక నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులే. డైలాగులు లేకపోతే వాళ్ళని డైలాగులే. ముఖ్యంగా నాన్నగారి నుంచి వచ్చినటువంటి దానవీర సూరకర్ణ డైలాగ్ మీరు చెప్పగలుగుతారా బాలకృష్ణ? తప్పకుండా. నాన్నగారు అంతా చెప్పగలను నేను తెలియదు కానీ ప్రయత్నిస్తా. ఏమంటివి జాతి నపమున సోతు చుట్టూన కింద నిలుపు అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది. తర్వాత కొద్దిగా మధ్యలో డైలాగ్ నాన్నగారు చెప్పినట్టుగా మనం చెప్పలేము అని మీరు చెప్తారా ప్రభాస్? ప్రయత్నిస్తానండి. కమర్షియల్ డైలాగులు ఎక్కువ చెప్తుంటాను. ఎలాంటి అంటే పౌరాణికం అంటే ప్రయత్నిస్తాను. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి దానివేరు సూర్యకం రాలేదు, యమదొంగ వచ్చాడు. ఏమంటివి జాతి నెపమున సూతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని చలన పెట్టిది. అట్టి తుపుక్షకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కులంలో పుట్టితేవి కదా, నీదే కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్ర పారకు గంగా గర్భమును జనించలేదా? ఈవిదే కులం. నాతో చెప్పింది పౌరాణిక డైలాగులు. రైట్, లాస్ట్ ఒక బిట్ ఇందులో పోసాని కృష్ణమూర్తి గారు చెప్తే ఏం చెప్తారు? ఎలా చెప్తారు ఇది? రాజా ఏమంటివి రాజా? జాతి నపమున సూతు సుతులని నిలువ. ఏంటి రాజా ఈ డైలాగు? ఇదేంటి రాజా? నాకైనా ఎవరు తిరగట్లా? ఇంకెవరు చెప్తారు రాజా? సో మీ గొంతులు అలసిపోయాయా చాలా సేపటి నుంచి? మాకు పొట్ట మాత్రం అలసిపోయింది. యాజ్ వి వైండ్ అప్ క్విక్గా, ఉత్తుత్త టానిక్, ఈ ఉత్తుత్త టానిక్ టెలికమర్షియల్లో అమ్మడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఉత్తుత్త టానిక్ ఇది తప్పకుండా వాడండి. మీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఫటాఫట్గా వెళ్ళిపోతాయి. మీ ఫేస్బుక్ యొక్క సంఖ్య కూడా పెరిగిపోతుంది. జలుబు అవన్నీ మీ దగ్గర ఉండవు. మీకు చాలా తొందరగా ఇవన్నీ ఉత్తుత్త టానిక్ ను వాడండి, తప్పక వాడండి. ఉత్తుత్త టానిక్ ను వాడితే మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తక్కువ కాలంలో వెళ్ళిపోతాయి. అవును, అది వాడిన దగ్గర నుంచి నా ఫేస్బుక్ లైక్లు పెరిగిపోయాయి, కామెంట్స్ కూడా విపరీతంగా వచ్చాయి. నిజంగా ఇది చాలా అద్భుతం. ఈ ఉత్తుత్త టానిక్ తో పిచ్చి మాత్రలు ఫ్రీ. బాగా పాడాను కానీ ఏంటో హైట్ ఎక్కువ ఉన్నామని కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి? ఉత్తుత్త టానిక్. సో ఇవాళ మీ కుటుంబ సభ్యులు ఏమంటుంటారు?
నీలకంఠ గారు, యాజ్ వి వైండ్ అప్, మనకి సమయం మించిపోతుంది, ఇంకా కాసేపు గంట సేపు ఉన్నా కూడా కొంచెం కూడా కూర్చుని హాయిగా కడుపు ఎలాగో ఉబ్బిపోయింది కదా నవ్వి కాబట్టి భోజనం లేకపోయినా నడుస్తుంది. కానీ సో ఏం చెప్తారు మీ కుటుంబ సభ్యులు మీ మిమిక్రీ వింటూ ఏమంటుంటారు? చాలా సంతోషపడుతుంటారండి, చాలా ఆనందపడుతుంటారు. అడిగి చేయించుకుంటారా మీ? ఇప్పుడు నీలకంఠ కనుక విజయవాడ వెళ్తే ఆటో ఎక్కితే మిమిక్రీ ఫ్రీ అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే అక్కడ అది చాలా విలువైన అమూల్యమైన ఫ్రీగా ఏది ఇవ్వకండి. బ్రిలియంట్. ఈ మొన్న సాక్షి టీవీ నుంచి ఇంకెక్కువ మంది గుర్తుపడుతున్నారు మేడం ఈ మధ్య కాలంలో. లాస్ట్ టైం చేసిన ప్రోగ్రామ్ తో చాలా ఎక్కువ మంది గుర్తుపడడం జరుగుతుంది. ఎక్కువ మంది ఇష్టపడ కుటుంబ సభ్యులు కూడా మీకు మెయిన్గా ఈ సందర్భంగా సాక్షి టీవీకి మరి స్వప్న ఆటో సిగ్నల్ ఆగినప్పుడు వెనక నుంచి వచ్చి ఒక ఆయన మీరు సాక్షిలో చేశారు, చాలా బాగా చేశారు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. రైట్, డెఫినెట్ గా మీరు మళ్ళీ రావాలి. పండగ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడే పండగ. యాక్చువల్లీ చాలా మంచి రోజు పిలిచారు మమ్మల్ని. మంచి వినాయక చవితి రోజు, మంచి పండుగ రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీధర్ గారు ఒక్క పాట, మంచి వినాయకుడి పాట పాడండి. వినాయకుడి పాట, వినాయక చవితి కాబట్టి. యాజ్ వి వైండ్ అప్. देवा हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन, और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन, स्वामी हमसे बढ़कर कौन, हो देवा गणपति देवा, तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन, गणपति बप्पा मोरया, पुढच्या वर्षी लवकर या. చంద్రబాబు నాయుడు గారు మీరు తాళం తప్పేశారు. తప్పుతూ ఉంటాయి అప్పుడప్పుడు, మీరు అన్నీ ఎలా పట్టుకుంటే ఎలా పోతూ ఉంటాయి. దాన్ని ప్రతిదానికి తప్పేశారు, అవి కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు తప్పులు పడుతూ ఉంటాయి, అవన్నీ కూడా సరి చేసుకుంటాం, ఆ మాదిరిగా ముందుకు పోతాం. అండ్ సింగపూర్ నుంచి హైటెక్ వినాయకుడిని తీసుకొచ్చాం, ఫ్లైట్లో వస్తుంది, ఆ మాదిరిగా పూజలు ఇవన్నీ కూడా చేస్తాం, ఆ మాదిరిగా ముందుకు పోతాం. రైట్, సింగర్ సునీత గారు, రూప్కళా మస్తాన్ గారు, అలాగే లక్ష్మీ మంచి గారు, మీరు ఇవాళ సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వినిపించింది లక్ష్మీభారత్ గారు? తప్పకుండా బాగా ఇంప్రూవ్ అయ్యావు, ఇంతకు ముందు కన్నా చాలా కొద్దిగా బాగుంది. అలాగే ప్రాక్టీస్ చేస్తాం, మొదలు పెట్టాను, ఇంకా బాగా మాట్లాడగలవు. నేర్పించాను, అందుకనే వినిపించింది. అదే ఏమోనండి, ఏం జరిగిందో తెలియదు కానీ మానవ ఎక్కడున్నావు మానవ? ఈరోజు సాక్షి టీవీ వాళ్ళు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా గురువు గారు ఆంతోని రాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. పండుగ వేళ కుటుంబాలతో కాకుండా ఇలాగ వసుధైక కుటుంబం అందరూ ప్రేక్షకులందరితో కలిసి ఈరోజు స్పెండ్ చేసినందుకు, మాతో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీధర్ గారు, అంజన్ గారు, మిద్రు గారు, అండ్ అలాగే నీలకంఠ గారు. ఇది ఇవాల్టి మిమిక్రీ మేళా. మళ్ళీ మిమిక్రీ మేళాలో త్వరలోనే కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. కొద్దిసేపటి తర్వాత వార్తల హెడ్లైన్స్, వార్తా ప్రసారాలు కొనసాగుతాయి సాక్షిలో. స్టే ట్యూన్. పౌరుషం ఉంది, ఆ పాటి పౌరుషం కూడా లేని అత్తలు మా ఇంట్లోనే పడి ఉన్నారు. కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? చాలా ఎక్సలెంట్ గా చేస్తావు వెంకటేశ్వర్లో.